కేంద్ర రాష్ట్ర డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ P4 విధానంతో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పరిశ్రమలు, ఉపాధి, మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతిని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయడమే చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. నియామకం జరపబడ్డారు. వారి తల్లిదండ్రులు, వారి పిల్లలు కుటుంబ సమేతంగా మరి రాజధానిలో అమరావతిలో ఒక మెగా ఫంక్షన్ ద్వారా వాళ్ళందరికీ కూడా టీచర్ పోస్ట్ నియామక పత్రాలను ఇవ్వడం, ఎంతో పండుగ వాతావరణంలో వాళ్ళంతా కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా కూడా ఈరోజు చేసినటువంటి మొదటి సంతకం భారీ ఎత్తున విజయం సాధించనుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మరి ఎన్టీఆర్ భరోసా కలిపి ఒకటి, ఎన్టీఆర్ భరోసా ద్వారా 4000 పెన్షన్ మేము గెలిచిన మొట్టమొదటి నెల నుంచే ఇస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రభుత్వం రాకముందు కూడా ఏప్రిల్, మే, జూన్తో కలిపి 3 నెలలు కూడా కలిపి 4000 పెన్షన్ కలిపి దాదాపు అప్పుడు 3000 ఇస్తా ఉన్నటువంటి పెన్షను ఆ ఏప్రిల్, మే, జూన్కు కూడా ఒక్కొక్క 1000 పెంచి 4000 లెక్కన క్యాల్కులేట్ చేసి ఈ 4000 ఆ 3000 కలిపి 7000 రూపాయలు మొట్టమొదటి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా కింద మరి ప్రతి ఒక్క పెన్షన్దారికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి 6000, అదేవిధంగా ఎవరైతే మరి డయాలసిస్ CKD పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి 10,000, మరి ముఖ్యంగా పూర్తిగా అసలు మంచం మించే లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పెన్షన్దారులకు 15,000 రూపాయలకు కూడా పెన్షన్ విధానాన్ని తీసుకురావడం ఈరోజు ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆ విధంగా మరి ఎన్టీఆర్ భరోసా ఏదైతే సూపర్ 6లో ఉండిందో, పథకం ఉండిందో, అది బంపర్ ఆఫర్ ఇచ్చి ప్రజలకు పెన్షన్దారులకి మరి అత్యంత ఘనమైనటువంటి భరోసాను కూడా కల్పించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు కూడా మరి ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలను వాళ్ళకి అందించి వాళ్ళకి మరి గిట్టుబాటు ధరలు అందించి, అదేవిధంగా ఏదైతే ధాన్యం ఉంటుందో దాన్ని కొనుగోలు చేసి సకాలంలో వారికి ఆదాయం వచ్చే విధంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ విధంగా అన్నదాత సుఖీభవ కూడా నూతన సంవత్సరం సందర్భంగా 99